సమ్మర్కి చల్లగా క్రంచీ నట్స్తో ఎమ్మీ టేస్ట్తో ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగిన కొబ్బరి మిల్క్ షేక్ని ఒకసారి తయారు చేద్దాం. చూస్తున్నారు కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడతారు. ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. 10 బాదం పప్పులు, 20 నుంచి 30 జీడిపప్పు, 10 పిస్తా పప్పుని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత చూస్తున్నారు కదా, మృదువుగా కొబ్బరి బొండంలోని కొబ్బరి అండి ఇది. ఇలాంటి కొబ్బరి అయితేనే ఈ మిల్క్ షేక్కి మంచి రుచి వస్తుంది. తర్వాత 4-5 టేబుల్ స్పూన్లు షుగరు, దానిలో కొంచెం ఇందాక తీసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు, ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసి మనము వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధమైన మెత్తటి పేస్ట్ మనకి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇందులోనే నేను వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొని అందులో ఈ క్రీమ్లో వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీగా మనకి మిల్క్ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీగా ఉన్నదాన్ని ఒక బౌల్లో వేసుకొని మనము ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. లేదంటే మనము ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచొద్దండి. మామూలు ఫ్రిడ్జ్లో అయితే ఒక 2-3 అవర్స్ ఉంచుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి రెడీ చేసుకున్నటువంటి నట్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న దాన్ని నేను న్యాచురల్ ఫ్లేవర్ కోసం నేను ఏం చేశానంటే చిన్న కొబ్బరి బొండాన్ని తీసుకున్నానండి. అందులో ఆ కొబ్బరి బొండాన్ని చక్కగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్న కొబ్బరి బొండంలోకి రెడీ చేసుకున్న క్రీమీ మిల్క్ పోసి అందులో నట్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఐస్ క్రీమ్ వేసాను. ఇలా ఈ కొబ్బరి బొండంలో పోయటం వల్ల న్యాచురల్గానే మనకు ఆ కొబ్బరి బొండం యొక్క ఫ్లేవరు మిల్క్కి తాకుతుంది. అందుకని నేను ఈ కోకోనట్లోనే ట్రై చేశాను. తర్వాత కొంచెం తేనె, ఒక 2 టేబుల్ స్పూన్లు, తర్వాత కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి చక్కగా రెడీ చేసుకుంటే ఎంతో యమ్మీ అయిన టేస్టీ అయిన కొబ్బరి మిల్క్ షేక్ రెడీ అవుతుంది. దీని రుచి ఎంత బాగుంటుందంటే వర్ణించలేనంత కమ్మగా ఉండే దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.